మన దగ్గర ఒక మంచి క్వాలిటీ మొబైల్ లేకపోయినా కూడా ఒక మంచి లైటింగ్ సెటప్ అయితే ఉండాలి. యాక్చువల్గా ఇందులో ఏం లేదు, చెప్పిన తర్వాత నన్ను ఎవరు తిట్టుకోకండి. So how are you all? I hope you all are doing great. First of all, I would like to thanks to all my viewers and subscribers because I got 1K subscribers. Yay! సో లిటరలీ 3 months అవుతుంది అనమాట నేను వీడియోస్ చేసి. యాక్చువల్గా ఏంటంటే నా పాత రింగ్ లైట్ పాడైపోయింది అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో అందుకని చెప్పేసి ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. లైటింగ్ మంచి లైటింగ్ లేకపోతే వీడియోస్ క్లారిటీగా రావు. సో వీడియోస్ క్లారిటీగా లేనప్పుడు మనం చేసి కూడా వేస్ట్ ఇంకా. సో అందుకని చెప్పి చేయలేదు అనమాట. సో ఇది ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ వచ్చేసి frequently I'm facing some health issues, so that's why my videos are getting late. But it's okay, I'm back with more stronger than before. Oh my god, it's getting late. Without any further delay, let's get into the video. So Digitech ring light. నా పాత రింగ్ లైట్ పాడైపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఒక మంచి రింగ్ లైట్ అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా రోజుల నుండి అనుకుంటున్నాను మనకి అంటే నాకు ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ అవుతుందో సో అప్పుడు ఒక మంచి రింగ్ లైట్ తీసుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఇలాగో 1K సబ్స్క్రైబర్స్ అయింది అండ్ నా పాత రింగ్ లైట్ కూడా పాడైపోయింది టైంకి. సో ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూడండి. సో ఈ బ్యాగ్ అనమాట రింగ్ లైట్. కింద పడిపోయి బాక్స్ కింద. నేను చెప్పానా నేను వీడియో చేసి ప్రతిసారి ఏదో ఒకటి కింద పడుతుంది. నేను డిస్టర్బ్ చేయడానికి నా కాన్సన్ట్రేషన్ అంతా డిస్ట్రాక్ట్ చేయండి ఇదంతా నాతో నేను తమాషా. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. కాసేపు లైటింగ్ సరిగా రాకపోవచ్చు, మీరు ఏమనుకోకండి. ఎందుకంటే నేను అప్పటి నుండి ఇదే రింగ్ లైట్ ని యూజ్ చేస్తున్నా నా లైటింగ్ కి. యాక్చువల్గా ఇందులో ఏం లేదు, జస్ట్ మీ ముందు అలా ఇది తీసి ఓపెన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నా అంతే. ఆల్రెడీ నా రింగ్ లైట్ అక్కడ ఉందన్నమాట. సో ఆ లైట్ యూజ్ చేసుకొని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. బట్ ఓకే, ఇప్పుడు అదే లైట్ మీకు చూపించబోతున్నాను కాసేపు. ఓకే, ఇంత మోసమా అని అనుకోకండి. మరి ఏం చేయను, నా దగ్గర లైటింగ్ లేదు. కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? ఇప్పుడు నేను ఈ మాత్రం ఇక్కడ వరకు వీడియో చేయాలన్నా కూడా నాకు ఏదో ఒక లైటింగ్ సపోర్ట్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి చెప్పిన తర్వాత నన్ను ఎవరు తిట్టుకోకండి. ఇంకా చీట్ చేస్తున్నాం అని నేనేం చీట్ చేయట్లేదు, ఉన్నదే చెప్తున్నాను అంతే. ఇంకా ఏమి ఇష్టం, క్రియేటర్స్ అంటే ఇట్లనే ఉంటారు. సో ఫైనల్ గా నేను చూపించాలనుకున్న రింగ్ లైట్ ఇదే అనమాట. అండ్ ఈ బ్యాగ్ లో ఒక పాకెట్ వచ్చింది. సో ఈ పాకెట్ లో ఈ మాన్యువల్ ఇంకా మొబైల్ మౌంటర్ ఇవి వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి మొబైల్ మౌంటర్, మనం ఇక్కడ పెట్టుకొని మొబైల్ దీనికి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి DSLR మౌంటర్ అనమాట. సో ఇది మనం ఇప్పుడు కెమెరా అది వచ్చేసి దీనికి అటాచ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. అండ్ వీటితో పాటు కనెక్టర్ కూడా వచ్చిందనమాట. సో ఈ కనెక్టర్ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ వెనకాల కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్ ఆన్ బటన్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో దీంతో ఇలా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే సో ఇదనమాట. సో ఇది వచ్చేసి లైట్ వార్మ్ కూల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ. సో అండ్ ఇంకా ఏంటంటే ఇది లైట్ ఇంటెన్సిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వీటితోని. సో ఇక్కడ వచ్చేసి ఈ మౌంటర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. సో ఇందులో అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్యాటరీ ప్లేస్ చేస్తారనమాట. సో యాక్చువల్గా సో ఇటు సైడ్ రెండు వచ్చాయి. సో ఈ బ్యాటరీస్ మాత్రం ఇందులో రావు, మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి అవి. బట్ మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకి అవసరం లేదు. ఎవరైనా బయటకు వెళ్ళి షూట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడ పవర్ కానీ అది వాళ్ళకి అవైలబుల్ ఉండకపోతే సో ఇలాంటి బ్యాటరీస్ అనేవి వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో మనకి ఇంట్లో షూట్ చేసుకునే వాళ్ళకి అంత అవసరం ఏమి ఉండదు వీటితో, ఎందుకంటే మనకు జనరల్గా పవర్ ఉంటుంది కాబట్టి సో అది సరిపోతుంది. అండ్ ఇంకా ఏంటంటే మన దగ్గర ఒక మంచి క్వాలిటీ మొబైల్ లేకపోయినా కూడా ఒక మంచి లైటింగ్ సెటప్ అయితే ఉండాలి. ఎందుకంటే చాలా మంది దగ్గర ఐఫోన్స్ అట్లాంటివి ఉండవు, నార్మల్ కెమెరాతోని షూట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఒక రింగ్ లైట్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు మన మొబైల్ క్వాలిటీ
మన మొబైల్ క్లారిటీ లేకపోయినా ఇట్లాంటి ఒక మంచి లైటింగ్ సెటప్ ఉంటే ఆ లైటింగ్ వల్ల ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా మంచి క్లారిటీతో రికార్డ్ అవుతుంది. సో ఇదనమాట. సో అందుకని చెప్పేసి ఎవరి దగ్గరైనా కూడా క్వాలిటీ మొబైల్ లేకపోయినా, ఎక్స్పెన్సివ్ మొబైల్ లేకపోయినా ఒక మంచి లైటింగ్ సెటప్ అయితే ఉండాలి డెఫినెట్గా. సో నేను మెయిన్గా ఇది తీసుకోవడానికి 3400 పెట్టి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేసే మొబైల్ అయితే ఐఫోన్ అట్లా అయితే ఏం కాదు. సో నార్మల్ ఫోనే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఎలాగో మనం ఐఫోన్ అయితే అఫోర్డ్ చేయలేము ఇప్పుడు. సో అందుకని చెప్పేసి ఒక మంచి లైట్ అయితే ఉంటే సరిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో అదిదా రీజన్. సో అండ్ ఇంకా ఏంటంటే చాలామంది షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఒక లైట్ ఉంటే, ఒక రింగ్ లైట్ ఉంటే కనుక పర్ఫెక్ట్. ఇంకా ఇచ్చి పడేయచ్చు వీడియోస్. సో అది మ్యాటర్. తీసుకున్న బాక్స్లో ఓన్లీ ఈ రింగ్ లైట్ మాత్రమే వస్తుంది అనమాట. ఈ స్టాండ్ రాదు. సో స్టాండ్ వచ్చేసి మనం సపరేట్గా మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ స్టాండ్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దాన్ని అడ్జస్ట్ చేశాను అనమాట. సో మీ దగ్గర కనుక లేదు అంటే సో మీరు డెఫినెట్గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే ఇందులో ఉన్న నాకు నచ్చిన ఒక స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా బెండ్ చేసుకోవచ్చు దీన్ని మనం సో మనకి ఎలా కావాలంటే అలాగా దీన్ని బెండ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్. సో ఇలా అనమాట. సో ఇలా బెండ్ చేసుకొని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో దీన్ని మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఓకే సెట్. సో ఇదనమాట. సో మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఎవరైతే కుకింగ్ వీడియోస్ ఇంకా క్రాఫ్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎటు కావాలంటే అటు దీన్ని మోల్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మై రింగ్ లైట్ స్టోరీ. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ ఓకే విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, సీ యూ. ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో ఇప్పుడు థంబ్నెయిల్ కోసం ఫోటో దిగాలి.